వెల్కమ్ టు కేబీఆర్ గౌతమ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియో అయితే ప్రస్తుతం మార్కెట్లో 5,000 నుంచి 15,000 లోపు బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏమున్నాయో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతేకాకున్నట్టు ఒక ఎయిర్ కూలర్ కొనేటప్పుడు ఎటువంటి ఫ్యూచర్ చెక్ చేసుకోవాలి, ఏ కంపెనీ ఎయిర్ కూలర్ తీసుకోవాలి, ప్రస్తుతం మన ఇండియాలో ఎన్ని రకాల ఎయిర్ కూలర్స్ ఉన్నాయని చెప్పి ఒక వీడియో చేశాను. సో ప్రతి ఒక్కరైతే ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఎటువంటి ఎయిర్ కూలర్ తీసుకోవాలి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో కింద రెడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సింబల్ వస్తుంది. ఆల్ సింబల్ని క్లిక్ చేసుకుంటే మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ 2,000 నుంచి 15,000 లోపు ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఎయిర్ కూలర్స్ ఏవంటే అందులో మొదటి చూసుకున్నట్టయితే ఓరియంట్ ఎలక్ట్రిక్ కంపెనీకి సంబంధించి పర్సనల్ ఎయిర్ కూలర్. ఇది వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 5,190 రూపీస్. సో దీని ప్రైస్ అయితే మనకు అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఒక్కోసారి 5,000కి వస్తుంది, ఒక్కోసారి ఈ 4,900కి వస్తుంది, ఒకసారి 5,200, 300 ఇట్లా ప్రైస్ అయితే మనకు చేంజెస్ అవుతుంటే మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో కొన్ని మనకు మేజర్ కొన్ని ఫ్యూచర్ చెక్ చేసినట్టయితే ఇందులో వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 20 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 140 వాట్స్ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అంటే కొంతమంది ఇళ్లలో అయితే సో ఇన్వర్టర్ యూజ్ చేస్తుంటారు. ఇన్వర్టర్ యూజ్ చేసినా కూడా ఇది తక్కువ పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి సో దీని అయితే మీరు ఇన్వర్టర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకున్నట్టు ఇది మన రూమ్కి అయితే 150 స్క్వేర్ ఫీట్స్ ఉన్న రూమ్కి అయితే ఇది కూలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీ రూమ్ అయితే కొద్దిగా చిన్నది అంటే 150 స్క్వేర్ ఫీట్ రూమ్లో అయితే మీరు దీన్ని తీసుకోవచ్చు. అంతేకాకున్నట్లు ఇందులో మనకు సో అంటే ఒక నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ అయితే 3 వేస్లో ఉంటుంది. అంటే మనకు లోను, నార్మల్, హై అని చెప్పి ఇట్లా 3 వేస్లో ఉంటుంది కూలింగ్ సంబంధించి. ఇందులో ఐస్ ఛాంబర్ అయితే ఉంటుంది. ఈ ఐస్ ఛాంబర్ ఉండడం వల్ల మన కూలింగ్ అయితే ఎక్కువ రావడం జరుగుతుంది. అంటే మనం అందులో ఐస్ ముక్కలు వేసామనుకో, సో ఐస్ ముక్కలు అయితే మంచులా కరిగి మనకైతే ఎక్కువ కూలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదైతే మనకు లేటెస్ట్ ఫీచర్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బజాజ్ కంపెనీకి సంబంధించి రూమ్ ఎయిర్ కూలర్. దీని ప్రైస్ కూడా మనకు ప్రస్తుతం అయితే 5,359 రూపాయల ప్రైస్ అయితే అవైలబుల్గా ఉంది. సో దీని ప్రైస్ కూడా మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది. సో చెక్ చేసుకోవాలి. అదేవిధంగా దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 23 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఇందులో కూడా మనకు ఐస్ ఛాంబర్ ఫీచర్ అయితే ఉంటుంది. అంతేకాకున్నట్టు సో ఇదైతే మనకు రూమ్ కూలింగ్ అయితే 150 స్క్వేర్ ఫీట్స్ గల రూమ్కి అయితే కూలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకు పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే సో 140 వాట్స్ అయితే పవర్ కన్జంప్షన్ అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ కంపెనీకి సంబంధించి బజాజ్ ప్లాటినీ PX97 రూమ్ ఎయిర్ కూలర్. సో దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 36 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు ప్రస్తుతం అయితే 5,800 రూపాయలు అయితే ప్రస్తుతం ఉంది. సో నేను రీసెంట్గా ఒక 2 డేస్ బ్యాక్ చూస్తే 5,600 రూపాయలు ఉన్నా. సో దీని ప్రైస్ అయితే మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది. సో చెక్ చేసుకోవాలి. ఇందులో ఫ్యూచర్ చూసుకున్నట్టయితే ఇందులో అయితే మనకు ఐస్ ఛాంబర్ అయితే ఉండదు. అదేవిధంగా ఇందులో కూలింగ్ ప్యాడ్స్ వచ్చేసి హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్ యూజ్ చేయడం వల్ల మనకు సో మన రూమ్ అయితే ఎక్కువ కూలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కూలింగ్ ప్యాడ్స్ చాలా బాగుంటాయి. సో ఇదివరకు నేను ఒక 2 కూలర్లు చెప్పా కదా, సో అందులో అయితే ఏ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేశారని చెప్పి మనకు స్పెసిఫికేషన్ అయితే మెన్షన్ చేయలేదు. అదేవిధంగా ఇందులో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 100 వాట్స్ మాత్రమే పవర్ కన్జంప్షన్ జరుగుతుంది. అంటే మనకు తక్కువ కరెంట్ అయితే ఇందులో ఖర్చు అవుతుంటుంది. అదేవిధంగా ఇది వారంటీ చూసుకున్నట్టయితే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. అదేవిధంగా ఈ కూలర్ని అయితే 150 స్క్వేర్ ఫీట్ గల రూమ్కి అయితే ఈ కూలర్ యూజ్ చేసుకోవచ్చు. సో నేను చెప్పిన స్టార్టింగ్ 2 కూలర్స్ కన్నా ఈ కూలర్ కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇందులో ఆ రెండింటికి దీనికి పెద్ద డిఫరెంట్ ఏముందంటే ఐస్ ఛాంబర్ డిఫరెంట్. సో ఇది ఒక ఇందులో మైనస్ పాయింట్, వాటిలో అయితే ఐస్ ఛాంబర్ ఉంటుంది. కానీ దీంట్లో అయితే మనకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ ఉండడం వల్ల మనకి ఎక్కువ కూలింగ్ వస్తుంది. అదేవిధంగా పవర్ కూడా చాలా తక్కువ కన్జంప్షన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇందులో మనకు సో వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఎక్కువ స్క్వేర్ ఫీట్ రూమ్ కలిగి అయితే కూలింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ ఇందులో ప్లస్ పాయింట్ కాబట్టి నేను చెప్పిన స్టార్టింగ్ 2 కూలర్స్ కన్నా ఈ కూలర్ కొద్దిగా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రైస్ చూసుకున్నదంటే వాటిని కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సింఫనీ కంపెనీకి సంబంధించి సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,000 ప్రైస్ అయితే ఉంటుంది. అదేవిధంగా దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 21 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో ఇది పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 180 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. దీని వారంటీ అయితే 1 ఇయర్ వారంటీ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి కూలర్స్ యొక్క లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇస్తాను, అక్కడ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ కూలర్లో కూడా మనకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేశారు. ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల మనకు ఎక్కువ చల్లగాలి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బజాజ్ MD2020. సో దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 54 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 6,630 రూపాయల ప్రైస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు సో అంటే 400 స్క్వేర్ ఫీట్ గల రూమ్కి అయితే గాలి ఎక్కువ చల్లగాలి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వరకు అయితే కేవలం 150 స్క్వేర్ ఫీట్ గల రూమ్కి అయితే ఇప్పుడు చెప్పిన ఎయిర్ కూలర్స్ అయితే గాలి ఇస్తుంది. ఇదైతే 400 స్క్వేర్ ఫీట్ గల అంటే కొంచెం పెద్ద గదికి అయితే ఇంకా ఎక్కువ గాలి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో వచ్చేసి మనకు పవర్ చూసుకున్నట్టయితే
230 వాట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇది కూడా మనకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మహారాజా వైట్ల్యాండ్ ర్యాంబో ఎయిర్ కూలర్. సో దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు 65 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 8,440 రూపాయలు అయితే ప్రస్తుతం ఉంది. అదేవిధంగా దీని ప్రైస్ కూడా మనకు అప్ అండ్ డౌన్ అవుతుంది, సో చెక్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇందులో పవర్ చూసుకున్నట్టయితే 165 వాట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇది వచ్చేసి మనకు 700 స్క్వేర్ ఫీట్ గల రూమ్కి అయితే, అంటే ఇది భారీ సంఖ్యలో అంటే కొంచెం ఎక్కువ పెద్ద రూమ్ గల వాటికైతే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూలింగ్ ప్యాడ్స్ వచ్చేసి ఉడోర్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది కదా, ఆ వాటర్ ట్యాంక్ అయితే యాంటీ బ్యాక్టీరియా ట్యాంక్ అయితే యూజ్ చేశారు. అంటే ఏ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించకుండా ఉండడానికి యాంటీ బ్యాక్టీరియా ట్యాంక్ అయితే ఇందులో యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇది ఇన్వర్టర్ కంఫర్టబుల్, అంటే మనకు తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది, అందుకే ఇన్వర్టర్తో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీని పవర్ చూసుకున్నట్టయితే మనకు 165 వాట్స్ అయితే పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇది కూడా మనకు 1 ఇయర్ వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సింఫనీ హై కూలర్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకు 8,600 రూపాయలు దీని ప్రైస్ అయితే ఉంటుంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్లయితే 31 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఈ కూలర్తో మనకు రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఉంది. సో రిమోట్ కంట్రోల్ ఫీచర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే రిమోట్లో మీకు అంటే కూలింగ్ అనేది ఎక్కువగా అంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, ఇలాంటి కొన్ని ఫీచర్లు అయితే రిమోట్తో ఆపరేట్ చేసుకోవచ్చు. అంటే కూలర్ ఆఫ్ చేయడానికి, ఆన్ చేసుకోవడానికి, ఇట్లా ప్రతి అయితే మనం రిమోట్తో ఆపరేట్ చేయడానికి ఇదైతే ఈ కూలర్ రిమోట్తో అయితే మనకు ఆపరేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో అయితే మనకు సో డస్ట్ ఫిల్టర్ ఉంటుంది. అంటే మనం ఒకసారి గమనించాలి, ఏమంటే మనం మామూలు కూలర్లో అయితే మనం దగ్గర ఉన్నాం అనుకో, కూలింగ్ అంటే అందులో గాలి వచ్చేటప్పుడు గాలి అయిపోయిన తర్వాత చెక్ చేసి మన ఫేస్ పని అయితే కొద్దిగా జిగట్గా వస్తుంది. అంటే ఆ కూలర్ నుంచి డస్ట్ అయితే మన ఫేస్ మీద పడడం వల్ల మనకు ఫేస్ అంతా జిగట్ ఉంటుంది. సో ఆ విధంగా ఇందులో డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, అదేవిధంగా అలర్జీ ఫిల్టర్ ఉంటుంది. అంతేకాకుండా ఇందులో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేశారు. సో ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ యూజ్ చేయడం వల్ల ఎక్కువ కూలింగ్ వస్తుంది. ఇందులో ప్లస్ పాయింట్ ఇదే అని చెప్పుకోవచ్చు. సో డస్ట్ ఫిల్టర్ ఉంటుంది, అదేవిధంగా అలర్జీ ఫిల్టర్ ఉంటుంది. అంతేకాకుండా సో ఇది రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇది పవర్ కన్జ్యూమ్ కూడా చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో దీని పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 185 వాట్స్ మాత్రమే పవర్ కన్జంప్షన్ చేసుకుంటుంది. అదేవిధంగా ఇదైతే మనకు 17 మీటర్ స్క్వేర్ రూమ్కి అయితే ఇది సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఇందులో టాప్లో అయితే మనకు సో టచ్ స్క్రీన్ అయితే ఇందులో కొన్ని ఫీచర్లు అయితే యాడ్ చేసుకోవచ్చు. అంటే ఫ్యూచర్ టచ్ కంట్రోల్ ప్యానల్ ఉంటుంది, కొన్ని టచ్ స్క్రీన్తో అయితే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హైండ్వేర్ కంపెనీకి సంబంధించిన డెజర్ట్ ఎయిర్ కూలర్. సో ప్రస్తుతం దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 9,649 రూపాయలు ప్రస్తుతం ప్రైస్ ఉంది. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 85 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా సో ఇందులో మనకు వాటర్ ట్యాంక్ సంబంధించి ఒక ఇండికేటర్ ఉంటుంది. అంటే వాటర్ ట్యాంక్ ఫుల్ అయిందని చెప్పి, లేదంటే ఆఫ్ ఉందని చెప్పి, అస్సలు వాటర్ లేవని చెప్పి ఒక ఇండికేటర్ ఉంటుంది. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 200 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. ఇందులో వారంటీ కూడా 1 ఇయర్ వారంటీ ఉంటుంది. వీటికి సంబంధించిన లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, అక్కడ మీరు వీటైతే పర్చేస్ చేసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బజాజ్ కంపెనీకి సంబంధించి బజాజ్ డిఎంహెచ్. సో దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా 67 లీటర్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. సో ప్రస్తుతం అయితే దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 9,239 రూపాయలు ఉంది. దీని ప్రైజెస్ కూడా మనకు చేంజెస్ అవుతుంటాయి, మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. అదేవిధంగా పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే మనకు సో 200 వాట్స్ అయితే పవర్ కన్జంప్షన్ ఉంటుంది. అదే నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్ కంపెనీకి సంబంధించి క్రాంప్టన్ ఓజోన్ 75 లీటర్ డెజర్ట్ ఎయిర్ కూలర్. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే 9,799 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. సో ఇందులో కూడా మనకు హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేశారు. సో పవర్ కన్జంప్షన్ చూసుకున్నట్టయితే 190 వాట్స్ పవర్ కన్జంప్షన్ తీసుకుంటుంది. అదేవిధంగా సో ఇందులో మనకు సో లేటెస్ట్ ఫీచర్ అంటే థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉంది. ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కొన్ని సందర్భాల్లో మనకు పవర్ అయితే ఎక్కువ రావడం, సో తక్కువ రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అందుకని మనం చాలా వరకు ఇంట్లో స్టెప్లైజర్ అయితే యూజ్ చేస్తుంటాం. ఆ విధంగా ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ ఉండడం వల్ల మనకైతే పవర్ అయితే ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు అయితే ఈ మోటార్ అయితే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకుంటుంది. సో మోటార్ కాలిపోవడం ఇట్లాంటిది జరగదు. సో ఈ థర్మల్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే ఈ ఫ్యూచర్లో అయితే ఉంది. సో దీని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 9,799 రూపాయలు ఉంది. సో ఒకవేళ మీ బడ్జెట్ 9,000 అనుకో, మీరైతే వీటి తీసుకోవచ్చు. క్రాంప్టన్ ఓజోన్ సో ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్ మీరు తీసుకోవచ్చు. 9,000 ప్రైస్ అయితే ఈ డెజర్ట్ ఎయిర్ కూలర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి క్రాంప్టన్కి సంబంధించి డెజర్ట్ ఎయిర్ కూలర్. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే మనకు 65 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ అయితే ప్రస్తుతం అయితే మనకు 11,299 రూపాయలు ప్రైస్ అయితే ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనకు కొన్ని ఫ్యూచర్ చెక్ చేసినట్టయితే ఇందులో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇందులో చూసినట్టయితే మనకు మోటార్ ఓవర్లోడ్ ప్రొటెక్షన్ అయితే అవైలబుల్ ఉంటుంది. అదేవిధంగా డస్ట్, అదేవిధంగా మస్కిటో నెట్ ఉంటుంది. అంటే మనకు సో ఇదైతే మనకు అంటే ఈ హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ కదా, అందులో మనకు మస్కిటోస్ కావచ్చు, డస్ట్ కావచ్చు వెళ్ళకుండా మనకు ఒక నెట్లా ఉంటుంది. అదేవిధంగా ఇందులో మనం చూసుకున్నట్టయితే మేజర్గా సో దీని పవర్ చూసుకున్నట్టయితే 185 వాట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. ఇదైతే 650 స్క్వేర్ ఫీట్ గా రూమ్ ఉంటుంది కదా, సో అట్లాంటి పెద్ద రూమ్స్కి అయితే సెట్ అవుతుంది.
అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి హావెల్స్ కంపెనీకి సంబంధించి హావెల్స్ సీలియో డెజర్ట్ ఎయిర్ కూలర్. సో ఇది రిమోట్ కంట్రోల్తో అయితే ఆపరేట్ చేసుకోవచ్చు. దీని వాటర్ ట్యాంక్ కెపాసిటీ చూసుకున్నట్టయితే 55 లీటర్స్ వాటర్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి ప్రస్తుతం అయితే 12,950 రూపాయలు అయితే ప్రస్తుతం ప్రైస్ అయితే ఉంది. అదేవిధంగా ఇందులో మనకు సో ఈ పవర్ చూసుకున్నట్టయితే 220 వాట్స్ పవర్ అయితే కన్జంప్షన్ చేసుకుంటుంది. ఇందులో హనీకోమ్ కూలింగ్ ప్యాడ్స్ అయితే యూజ్ చేశారు. అదేవిధంగా ఇందులో కూడా థర్మల్ ఓవర్లోడ్ ప్రొడక్షన్ అయితే ఉంటుంది. అదేవిధంగా రిమోట్ కంట్రోల్తో వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు. సో ఇంకా చాలా కూలర్లే ఉన్నాయి. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ వెళ్ళి మీరు వీటిని అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీకేమైనా ఈ వీడియోకి సంబంధించి డౌట్స్ ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి. మీ కామెంట్స్ ఆధారంగా మరి ఒక వీడియో చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు ఈ వీడియో కింద ఎడగల్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ వస్తుంది. ప్రతి ఒక్కరు ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ అయితే పొందవచ్చు.